ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. ఈరోజు జరిగిన రా షో నిజంగా బాగుంది. అండ్ మెయిన్ ఈవెంట్‌లోనైతే ఒక ముగ్గురు మనుషులొచ్చి ఊసోస్ పైన అండ్ ఎల్లీ నైట్ పైన, సోలో సికోవ పైన భయంకరంగా అటాక్ జేసినారు. ఆ మెంబర్స్ ఎవరో గాదు రాయ్స్ కీస్ అండ్ ఓటీఎం. సో, ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్‌లో బ్రాంకో నీమా అండ్ లూసియన్ ప్రైస్ వచ్చి ఊసోస్ పైన, ఏలియన్ నైట్ పైన సో, భయంకరంగా అటాక్ జేసినారు ఈరోజు రా మెయిన్ ఈవెంట్‌లో. అండ్ అంతే గాకుండా మన బ్రాన్ బ్రేకర్, ఒబా ఫేమి మధ్యలో గూడా ఒక చిన్న బ్రాwl జరిగింది. నిజంగా బాగుండే ఈరోజు జరిగిన రా షో. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, రా స్టార్టింగ్‌లోనే మన ఎలియన్ నైట్ వస్తాడు. ఎలియన్ నైట్ వచ్చి ఫ్యాన్స్‌తో మనం మాట్లాడుకుందామని చెప్తాడు. సో, దేని గురించి మాట్లాడతాడంటే ఎలియన్ నైట్ సో, రోమన్ రీన్స్ గురించి మాట్లాడతాడు. నేను ఈ సిటీలో ఉన్నాను. రోమన్ రీన్స్ ఇక్కడ లేడు. కానీ రోమన్ రీన్స్ రెస్సెల్ మీనియాలో ఓన్‌గా గెలిచిండు. అండ్ సమ్మర్ స్లామ్‌లో గూడా ఓన్‌గా గెలిచిండు. ఎవరి ఇంటరప్షన్ జరగకుండా రోమన్ రీన్స్ ఓన్‌గా గెలిచిండు. బట్ అది నా విషయానికొచ్చేసరికి అందరూ ఇంటరప్ట్ అవుతారు. రోమన్ రీన్స్ జే ఉసోని పంపిస్తాడు. జిమ్మీ ఉసోని పంపిస్తాడు. జేకబ్‌ని పంపిస్తాడు. ఈళ్ళందరూ నా పైన అటాక్ జేయనీకి చూస్తారు. సో, ఈళ్ళందరూ నా పైన అటాక్ జేస్తారు. కేవలం నా సైడొచ్చేసరికి, నా విషయానికొచ్చేసరికి రోమన్ ఎందుకో తెలియదు అందరూ కలిసి నా పైన అటాక్ చేసేలా చేస్తాడు. అండ్ రోమన్ రీన్స్ చెప్పుండే నేను ఆ టైటిల్ కోసము అంటే ఆ షాట్‌ని ఎర్న్ చేసుకోలేదని. నిజమే. నేనిది టోర్నమెంట్ గెలవలేదని ఎలియన్ నైట్ చెప్తాడు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తారు మన ఎలియన్ నైట్‌కి. అండ్ దాని తర్వాత ఎలియన్ నైట్ ఏమంటాడంటే, లాస్ట్ వీకు ఆ ఊసోస్, రోమన్ రీన్స్ అందరూ కలిసి నా పైన అటాక్ చేసినారు. అండ్ ఒక మనిషి నాకు హెల్ప్ చేషిండు. సోలో సికవ నాకు హెల్ప్ చేషిండు. అండ్ అంతలోనే మన సోలో సికవ అక్కడికొచ్చేస్తాడు. సోలో సికవ వచ్చి మన ఎలియన్ నైట్‌కి నీకొకటి చెప్పాలి అదేందంటే నీకు థాంక్స్ అని మన ఎలియన్ నైట్‌కి సోలో సికోవ చెప్తాడు. రుణపడి ఉన్నానన్నట్టుగా అంటాడు మన ఎలియన్ నైట్‌తో సోలో సికోవ. అండ్ దాని తర్వాత సోలో ఏమంటాడంటే, "సో, ఇప్పుడు మన ఇద్దరం కలిసి బ్లడ్ లైన్‌ని చూసుకోవాలి. సో, దీనికి నువ్వు ఇంతకుముందు కాదన్నావు. బట్ ఇప్పుడు అవునన్నావు" అన్నట్టుగా మన సోలో చెప్తాడు. అండ్ ఈ మాట చెప్తూ ఉండంగా మన ఎలియన్ నైట్ ఒక్కసారిగా ఆపేస్తాడు సోలో సికోవని. ఇది నీ వార్నింగ్ షాట్ అని కొంచెం ఫన్నీ వేలో చెప్తాడన్నమాట. సో, రీసెంట్ టైమ్‌లో ఏం జరుగుతుందో తెలుసు గదా! సో, ఆ ఫన్నీ టైమ్‌లో చెప్తాడు. అంతలోనే ఊసోస్ వస్తారు. సో, ఊసోస్ వచ్చి మన సోలో సికోకి, ఎలియన్ నైట్‌కి వార్నింగ్ ఇస్తారు. "చూడు సోలో నువ్వు అలా అటాక్ చేస్తావని మేము అనుకోలేదు. నువ్వు మా పైన అటాక్ చేసినావు అండ్ రోమన్ రైన్స్‌కి స్పైక్ ఇచ్చేసినావు. అండ్ దీనికి నువ్వు అనుభవిస్తావు. సో, ముందు ముందు చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నట్టుగా ఈ టైప్‌లో జిమ్మీ ఊసో చెప్తాడన్నమాట. అండ్ మన జే ఊసో ఛాలెంజ్ చేస్తాడు సోలో సికోవకి అండ్ ఎలియన్ నైట్‌కి మీరిద్దరు అండ్ మనమిద్దరం అన్నట్టుగా ఫైట్ చేద్దాం అన్నట్టుగా ఇదే మీ వార్నింగ్ షాట్ అన్నట్టుగా జే ఊసో సోలో సికోవకి, ఎలియన్ నైట్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు మన సోలో సికోవ ఏదో కింద పడిపోతున్నట్టుగా ఇట్లా యాక్ట్ చేస్తాడు. ఫన్నీగా ఉండే అండ్ ఆ ఛాలెంజ్‌కి వాళ్ళిద్దరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో, ఈరోజు రా మెయిన్ ఈవెంట్‌లో ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ నెక్స్ట్ స్టెఫనీ వైకెర్ వర్సెస్ రోక్సెన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, తెలిసిందే గదా! జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ ఎవ్వరు ఫైట్ చేసినా ఆ మ్యాచ్‌లో కన్ఫర్మ్‌గా ఇంటరప్షన్ జరుగుతది అని. సో, అన్నట్టుగానే ఈ మ్యాచ్‌లో లివ్ మొర్గాన్, అటు రక్వెల్ రోడ్రిగేజ్ ఇంటరప్ట్ చేస్తారు. సో, అప్పుడు మన బెక్కీ లించ్ వస్తది హెల్ప్ చేయనీకి. సో, బెక్కీ లించ్ వస్తది. సో, బెక్కీ లించ్ లివ్ మొర్గాన్ పైన అటాక్ చేయనీకి ఎళ్తది. అండ్ వెనకాల నుండి రక్వెల్ రోడ్రిగేజ్ అటాక్ చేద్దాం అన్నట్టుగా వస్తది. బట్ స్టెఫనీ వాకర్ రింగ్ బయటకొచ్చి రక్వెల్ రోడ్రిగేజ్ పైన అటాక్ చేస్తది. అండ్ మన బెక్కీ లించ్ ఏమో లివ్ మొర్గాన్ పైన అటాక్ చేస్తది. అండ్ మ్యాచ్ కంటిన్యూ అవుతది. సో, ఈ మ్యాచ్‌లో స్టెఫనీ వాకరే విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన లివ్ మొర్గాన్ రింగ్‌లోకెళ్ళి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తది స్టెఫనీ వాకర్‌ని. బట్ బెక్కీ లించ్ పక్కకి లాగేసి బ్యారికేడ్స్ అవతల పడేస్తది మన లివ్ మొర్గాన్‌ని. అండ్ దాని తర్వాత ఈళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ ఎళ్తారు స్టెఫనీ వాకర్, బెక్కీ లించ్. బట్ అటాక్ ఏం జేసుకోరు. సో, బెక్కీ లించ్ 2 టైమ్స్ నిన్ను కాపాడినానని చెప్పి అక్కడ నుండి ఎళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో డామినిక్ మిస్టీరియో, జేడీ అండ్ రే మిస్టీరియో మధ్యలో ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతది. సో, డామ్ ఏమంటాడంటే, "ఊళ్ళో వాళ్ళున్న కొడుకుల మీద ప్రేముంది గానీ, నీ సొంత కొడుకు మీద ప్రేమ లేదు. సో, ఆ ప్రేమ నా మీద ఉంటే కొంచెం మంచిగుండు" అన్నట్టుగా డామినిక్ చెప్తాడు. అండ్ అంతలోనే జవాన్ ఎవాన్స్ వచ్చి జేడీ పైన అండ్ మన డామినిక్ మిస్టీరియో పైన ఇద్దరి పైన అటాక్ చేసేస్తాడు. అండ్ రే మిస్టీరియోతో చేయగలుగుతాడు. సో, ఇక్కడే ఈ బ్రాల్ ఎండ్ అయిపోతది.
అండ్ నెక్స్ట్ రే ఫినిక్స్ వర్సెస్ డ్రాగన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఇది నంబర్ 1 కంటెండర్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం మ్యాచ్ అయితే కిరాక్‌గా ఉంది. సో, ఎవరైనా చూడకపోతే ఈ మ్యాచ్ కంపల్సరీ చూడండి. మ్యాచ్‌లో రే ఫినిక్స్ అండ్ డ్రాగన్ లీ కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఒక మూమెంట్ అయితే అనౌన్సర్ టేబుల్ పైన రే ఫినిక్స్ ఉంటాడు. అండ్ డ్రాగన్ లీ రోప్స్ మధ్యలో నుండి క్యారమ్ బాల్ కొడతాడు అనౌన్సర్ టేబుల్ మీదకి. నిజంగా ఆ మూమెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రే ఫినిక్సే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ మనకి లోలా బాయ్స్ ఒక టీజ్ ఇచ్చినారు. మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేస్తది అన్నట్టుగా. సో, డేట్ కూడా మెన్షన్ చేసినారు. సో, ఈ డేట్‌లో మన లోలా బాయ్స్ మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేస్తది. అండ్ నెక్స్ట్ ఓబా ఫెమి అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, స్టార్టింగ్‌లో మన యాడమ్ పియర్స్, పాల్ హేమన్ రింగ్‌లో ఉండి అవన్నీ సెట్ చేసేస్తారు. అండ్ దాని తర్వాత యాడమ్ పియర్స్ ఓబా ఫెమిని ఇన్వైట్ చేస్తాడు. ఓబా ఫెమి వస్తాడు. అండ్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓబా ఫెమి రింగ్‌లో వచ్చి నిల్చుంటాడు. ఒక 2 సెకన్ల తర్వాత అయినా సరే బ్రాన్ బ్రేకర్ రాడు. సో, అప్పుడు ఓబా ఫెమి పాల్ హేమన్‌ని చూసి "ఏమైంది రమ్మన్నట్టుగా కమాన్" అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడన్నమాట. సో, అప్పుడు పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్‌ని ఇన్వైట్ చేస్తాడు. ఒక మంచి ఇంట్రొడ్యూస్ ఇస్తాడన్నమాట. సో, ఇక బ్రాన్ బ్రేకర్ ఎంట్రీ అయిపోతది. సో, బ్రాన్ బ్రేకర్ రింగ్‌లో వచ్చేస్తాడు. సో, బ్రాన్ బ్రేకర్ అండ్ ఓబా ఫెమి ఇద్దరు చైర్‌లో కూర్చుంటాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నువ్విప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అని అనుకుంటున్నావు. ఈ కంపెనీకి ఫ్యూచర్ అని అనుకుంటున్నావు. అండ్ ఇప్పుడు నువ్వేం జేసినావు? ఓహో! 'కింగ్ ఆఫ్ ద రింగ్' విన్ అయినావా? 'బ్రాక్ లెస్నర్‌ని' ఓడించినావా? సరే. ఇప్పుడు నువ్వు ఇది జేసిన దానికి నువ్వు ఫ్యూచర్ అని అనుకుంటున్నావు. నిజానికి ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు నీకు చాంట్ చేస్తున్నారు గదా! ఈ ఈ ఫ్యాన్స్ ఒకప్పుడు నాకు చాంట్ జేసినారు. ఇక్కడ ఈ కంపెనీ మొత్తం అంటే ఈ రాష్ట్రం మొత్తం నా చేతుల మీదుగా నడిచేది. సో, నేను నడిపించినాను. ఈళ్ళందరూ నాకు చాంట్ జేసినారు. అండ్ నాకు ఇంజ్యూరీ అయింది. సో, ఆ ఇంజ్యూరీ వల్ల నేనిక్కడికి రాలేకపోయినాను. అండ్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నావు నువ్వు. సో, నా స్పాట్‌ని ఇప్పుడు నువ్వు తీసుకున్నావు. సో, నేను లేకపోవడం వల్లనే నువ్వు ఇక్కడున్నావు. అండ్ నీకీ పేరొచ్చింది. నువ్విప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈని అనుకుంటున్నావు. సో, దానికి కారణం నాకు ఇంజ్యూరీ అవ్వడం. సో, నా ఇంజ్యూరీ వల్ల నీకీ స్పాట్ ఒచ్చేసింది. నా స్పాట్‌ని తీసుకున్నావు. అండ్ ఇప్పుడు నేనిక్కడున్నాను. అండ్ నాకు ఏది గావాలో అది నేను తీసుకుంటాను అని మన బ్రాన్ బ్రేకర్ డైరెక్ట్‌గా ఓబా ఫెమీకి చెప్పేస్తాడనమాట. అండ్ ఓబా ఫెమీ ఏమంటాడంటే, "నువ్వు చాలా యాంగ్రీగా ఉన్నావు. కొంచెం ఆగు. ఇప్పుడు ఒకవేళ నువ్వు 2002లో డెబ్యూట్ చేసుంటే, నువ్వు జాన్ సీనాని ఓడించి నువ్వు ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ అయ్యేటోడివి. అండ్ 2015లో డెబ్యూట్ చేసుంటే, బిగ్ డాగ్‌తో ఫైట్ చేసి నువ్వు ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యేటోనివి. ఫేస్ ఆఫ్ ద కంపెనీ అయ్యేటోనివి. కానీ నువ్వేందంటే, నా టైంలో ఉన్నావు. సో, నువ్వు ఓబా ఫెమి ముందున్నావు. సో, అది చాలా కష్టం. నువ్వు నన్ను ఓడించలేవు" అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్‌తో ఓబా ఫెమి అంటాడు. సో, దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. సో, ఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో నేను నిన్ను కుమ్మేస్తాను. సో, నీ బాడీ అంటే నువ్వు రింగ్‌లో నుండి కదలలేకుండా చేస్తాను. సో, అప్పుడు తెలుస్తది. ఎవ్వరు ఫేస్ ఆఫ్ ద కంపెనీ అని అప్పుడు తెలుస్తదన్నట్టుగా బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తాడు. సైన్ చేసి ఒబాకిద్దామన్నట్టుగా చూస్తాడు. కానీ ఆ కాంట్రాక్ట్ లెటర్‌ని పాల్ హేమన్‌కి ఇస్తాడు. అంటే "నువ్వు సైన్ చేస్తావా? నీ బదులుగా మీ డ్యాడీ సైన్ చేస్తాడా?" అన్నట్టుగా పాల్ హేమన్ పైన చెయ్యేస్తాడు మన బ్రాన్ బ్రేకర్. అంటే కొన్ని వారాల నుండి చూస్తున్నాను. నీ తరపున మాట్లాడుతున్నాడు. నీ సైడ్ ఉంటున్నాడు. సో, నీతో బిజినెస్ చేస్తున్నాడన్నట్టుగా బ్రాన్ బ్రేకర్ పాల్ హేమన్ పైన కొంచెం చెయ్యేసినట్టుగా మాట్లాడి ఒబా పైన అటాక్ చేస్తాడు. సో, ఒబా పైన అటాక్ చేస్తాడు. సో, ఈళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫైట్ ఎక్స్‌చేంజ్ అవుతది. సో, అంత పెద్దగా ఏం ఫైట్ గాదు. సో, జస్ట్ నార్మల్‌గానే జరుగుతది. సో, అంతలోనే ఆస్టన్ థియరీ వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తాడు. బ్రాన్ నిజంగా స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించిండే. సో, బ్రాన్ అండ్ ఒబా మధ్యలో. బట్ ఆస్టన్ థియరీ వచ్చిన తర్వాత సర్వనాశనం చేసేసిండు. అండ్ ఆస్టన్ థియరీ, బ్రాన్ బ్రేకర్ కలిసి బ్రాన్ బ్రేకర్ ఒబా ఫెమికి స్పీర్ ఇద్దామని చూస్తాడు. బట్ ఒబా బ్రాన్ బ్రేకర్ పైన, ఆస్టన్ థియరీ పైన ఇద్దరి పైన అటాక్ చేస్తాడు. ఆస్టన్ థియరీని టేబుల్ పైన ఎత్తేస్తాడు. బ్రాన్ బ్రేకర్‌నేమో క్లోజ్ లైన్‌తో కింద పడేస్తాడు రింగ్ అవతల. సో, దాని తర్వాత ఒబా ఫెమి కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఒబా చెప్తాడన్నమాట. "సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో నువ్వెక్కడికి పోలేవు. ఎక్కడికి పారిపోలేవు. సో, అప్పుడు ఈరోజు ఏదైతే జరిగిందో సేమ్ అదే జరుగుతది. అండ్ అక్కడ నేను నిన్ను ఓడిస్తాను" అన్నట్టుగా ఒబా ఫెమి బ్రాన్ బ్రేకర్‌కి చెప్పేస్తాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ మళ్ళీ రానీకి చూస్తాడు. బట్ రాడు. రింగ్ బయటనే ఉండిపోతాడనమాట. ఆ కాంట్రాక్ట్‌ని బ్రాన్ బ్రేకర్ వైపు విసిరేస్తాడు.
సో, ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ బ్రాలో అయిపోయింది. అండ్ నెక్స్ట్ 'జవాన్ ఎవాన్స్' వర్సెస్ 'బిగ్ క్యాష్' మధ్యలో ఒక మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ అంతగానం ఏం లేదు. సో, ఈ మ్యాచ్‌లో 'బిగ్ క్యాషే' విన్ అయిండు. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ 'జేడీ' అండ్ 'డామినిక్ మిస్టీరో' వచ్చి ఇద్దరు 'జవాన్ ఎవాన్స్' పైన అటాక్ జేస్తారు. అండ్ నెక్స్ట్ 'పెంటా' వర్సెస్ 'బొక్కల మనిషి పార్కా' మధ్యలో నంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండే. సో, మ్యాచ్‌లో బానే ఫైట్ జేసినారు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో 'పెంటానే' విన్ అయిండు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత 'పెంటా' బ్యాక్ స్టేజ్ ఎళ్తూ ఉండంగా 'రే ఫీనిక్స్' అక్కడికొస్తాడు. స్క్రీన్ సైడ్ ఒస్తాడు. తన బ్రదర్ 'పెంటా' అండ్ 'రే ఫీనిక్స్' ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఒస్తారు. హగ్ తీసుకుంటారు. సో, మూమెంట్ వేరే లెవెల్‌లో ఉంది. అండ్ మ్యాచ్ నెక్స్ట్ వీక్ వేరే లెవెల్‌లో ఉంటది. సో, ఇద్దరు రియల్ లైఫ్ బ్రదర్స్. సో, బ్రదర్స్ మధ్యలో మ్యాచ్ అండ్ దీని గురించి 'రే మిస్టీరియో' గూడా మాట్లాడిండు. ఇది లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అన్నట్టుగా. అంటే ఒక లూచా లిబ్రేకి రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయడం. అది గూడా మెక్సికో సిటీలో అన్నట్టుగా. ఇదొక బెస్ట్ మూమెంట్ ప్రతి ఒక్క లూచా లిబ్రే సూపర్ స్టార్‌కి ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అన్నట్టుగా ఈ టైప్‌లో 'రే మిస్టీరియో' గూడా గొప్పగా మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఈవెంట్‌లో 'ఊసోస్' వర్సెస్ 'సోలో సికోవా అండ్ ఎలియా నైట్' మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ మరీ అంతగానం ఏం లేదు. సో, మన 'ఊసోస్' చీటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ రెఫరీ చూడకముందు సోలో పైన అటాక్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇగ మ్యాచ్ సగం అయిపోయినంక ఒకేసారి 'రాయ్స్ కీస్' వచ్చి 'జే ఊసో' పైన, 'సోలో' పైన అటాక్ చేసేస్తాడు. అండ్ రింగ్‌లోకి ఓటీఎం మెంబర్స్ వస్తారు. బ్రాంకో నీమా అండ్ లూసియన్ ప్రైజ్ వచ్చి మన ఎలియా నైట్ పైన అండ్ ఇటు మన జిమ్మీ ఊసో పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ రాయ్స్ కీస్ అంటే చిన్నగా కర్చీఫ్ కట్టుకొని ఉంటాడు. సో, ఆ కర్చీఫ్‌ని కిందకి లాగేస్తాడు. సో, దాని తర్వాత ఇగ ఆ స్టీల్ స్టెప్స్‌తో అటాక్ చేస్తారనమాట. సో, స్టీల్ స్టెప్స్‌తో ఊసోస్ పైన అండ్ ఇటు ఎలియా నైట్ పైన, సోలో పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత జిమ్మీ ఊసోని అనౌన్సర్ టేబుల్ పైన పడేస్తారు. సో, అనౌన్సర్ టేబుల్ పైన పడేస్తారు. సో, ఇక్కడే ఈరోజు షో అయిపోయింది. సో, బ్రూటల్ ఎండింగ్ అయితే చూడనీకి దొరికింది ఈరోజు రాలో. అండ్ జేకబ్ ఫాటు ఎందుకు రాలేడంటే, అంటే ఇంతగానం అటాక్ జరుగుతున్నా సో, ఇంతకు ముందే చెప్పుండే మన ఊసోస్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ జరిగింది. సో, ఈళ్ళ మధ్యలో ఏమైందంటే, సో, మన ఊసోస్ మాట ఇనాలని మన జేకబ్ ఫాటుకి చెప్తారు. సో, మేమిప్పుడు కెప్టెన్స్. మా మెడలో ఉలఫాల మాల ఉంది. నువ్వు నా మాట ఇనాలి అన్నట్టుగా ఊసోస్ జేకబ్ ఫాటోతో చెప్తారన్నమాట. బట్ జేకబ్ ఫాటో మీ మాట ఇనను అన్నట్టుగా అంటాడు. అండ్ అప్పుడు ఆ ఉలఫాల మాలని చూపిస్తారు. జేకబ్ ఫాటోకి కోపమొస్తది. అండ్ ఇంకొకటి నువ్వు ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ కావద్దు. మేము చూసుకుంటాం అన్నట్టుగా సో, మాకొదిలేసేయి అన్నట్టుగా ఊసోస్ జేకబ్ ఫాటోని బ్యాక్ స్టేజ్‌లోనే హోల్డ్ చేపిస్తారు. అందుకనే జేకబ్ ఫాటో దీంట్లో రాలేదు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వీక్ రాలో రోమన్ రీన్స్ వస్తున్నాడు. సో, రోమన్ రీన్స్ మరి ఎటువంటి రియాక్షన్ ఇస్తాడో. సో, ఇక్కడ అందరి పైన అటాక్ చేసేసినారు. మన రాయ్స్ కీస్ టీము. సో, దానికి రీజన్ ఏమై ఉంటదంటే మేబీ సో, లాస్ట్ వీక్ రాయ్స్ కీస్ పైన ఇంతలా అటాక్ చేస్తున్న అటు ఎలియా నైట్ అండ్ ఇటు మన సోలో సికోవా వచ్చి హెల్ప్ చేయలేదు. అండ్ తన ఫ్రెండే అటాక్ చేసిండు. సో, రియల్ లైఫ్ ఫ్రెండే జేకబ్ ఫాటుయే మన రాయ్స్ కీస్ పైన అటాక్ చేస్తే ఎవ్వరు కాపాడనీకి రాలేదు. అటు ఎలియా నైట్ అయినా అండ్ ఇటు సోలో సికోవా అయినా. సో, ఎవ్వరు హెల్ప్ చేయనీకి రాలేదు. అండ్ ఇప్పుడు నేనే జూసుకోవాలి అన్నట్టుగా ఒక టీమ్‌ని తీసుకొచ్చిండు. అండ్ ఆ టీమ్‌ని తీసుకొచ్చి అందరి పైన బ్రూటల్‌గా అటాక్ చేపిచ్చిండు. సో, దానికి రీజన్ అది. సో, చూద్దాం మరి ఈ టీమ్‌ని ఎంత మంచిగా చూపిస్తారో అండ్ ఇటు అందరి పైన అటాక్ చేసిండు కాబట్టి సో, ఇప్పుడు ఎవరెవరి మధ్య ఎట్లా ఉంటదనేది వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో, అది అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. సో, ఇంతే. మీకెట్లా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.